కపాలమోచన తీర్థం ఎక్కడుంది? దాని విశిష్టత ఏమిటి? కపాలమోచన తీర్థం కాశీలో ఉంది. పూర్వం బ్రహ్మ, శివుడు నేను అధికుణ్ణి అంటే నేను అధికుణ్ణి అని వాదులాడుకున్నారు. అప్పుడు బ్రహ్మ యొక్క పంచమ శిరస్సు శివుడిని దూషించింది. దాంతో శివుడు కోపాద్రిక్తుడై భైరవుణ్ణి సృష్టించి అతనిని బ్రహ్మ యొక్క శిరస్సును ఖండించమని చెప్పాను. భైరవుడు శివుడి ఆజ్ఞ ప్రకారము శిరస్సును ఖండించేశాడు. అప్పుడు ఆ శిరస్సు యొక్క కపాలం భైరవుడి చేతికి అతుక్కుంది. ఎంత ప్రయత్నించినా ఊడి రాలేదు. అప్పుడు ఈ కపాలంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్లమని శివుడు చెప్పగా భైరవుడు విష్ణువును దర్శించాడు. అప్పుడు తన కనుబొమ్మల మధ్య పొడుచుకుని కారే రక్తాన్ని ఆ కపాలంలో పట్టమని విష్ణువు భైరవుడికి చెప్పాడు. సంవత్సరం పాటు భైరవుడు అలాగే చేశాడు. కానీ కపాలము నిండలేదు. అప్పుడు కపాలమును కాశీలో పాతిపెట్టమని చెప్పాడు. భైరవుడు కపాలమును తీసుకొచ్చి కాశీలో పాతిపెట్టాడు. ఆ విధంగా కపాలమును పాతిపెట్టిన ప్రదేశాన్నే కపాలమోచన తీర్థం అంటారు. దీనికి సంబంధించిన మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. రామరావణ యుద్ధంలో రావణుని సేనలోని వాడైన మహోదరుడు అనే రాక్షసుడి తలను శ్రీరాముడు ఖండించేశాడు. ఆ కపాలం ఎగిరిపడి మహోదరుడు అనే ముని చేతిలో పడింది. ఆ కపాలాన్ని ఎంత లాగినా కూడా ఊడి రాలేదు. పూర్వం శుక్రుడు తపస్సు చేసిన సరస్వతి నదిలో స్నానం చేయమని మునులు మహోదరుడికి చెప్పారు. వారు చెప్పినట్లు స్నానం చేయగా కపాలం ఊడి వచ్చింది. అందుకే ఆ ప్రదేశాన్ని కపాలమోచన తీర్థం అంటారు. సరస్వతి నదిలో కపాలమోచన తీర్థం కూడా ఉంది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.